సార్ మీరు నిజంగానే మూగా చూడంటే నా పరిస్థితి ఏమండి సార్? ఇదిగో ఈ డ్రెస్ నేను ఎవ్వరు గుర్తుపట్టాం. ఇటు పక్క నుంచి బయటికి దారుంది, పారిపో. నేను పారిపోవడం సార్? హెల్ప్ చేయమన్నావు కదయ్యా. సార్ నేను పారిపోవాలంటే ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవాడిని సార్. మరి సార్ నేను గవర్నర్ చంపినా చంపకపోయినా వాళ్ళు నన్ను నాకు ఇద్దరిని చంపేస్తారు నేను విన్నాను సార్. సార్ నేను చచ్చిపోయినా పర్వాలేదు సార్. సార్ సార్ నా కూతురు బతికుండాలి సార్. సార్ ఈ ప్రపంచంలో తప్ప నాకు ఇంకెవరు లేరు సార్. సార్ ప్లీజ్ సార్ అలాగే హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్ చాలా థ్యాంక్స్ సార్. దేనికి? ఎవరో తెలియకపోయినా నాకు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంత మాటలకయ్యా, అంత మాటలకు. నీతో నేను థ్యాంక్స్ చెప్పించుకోవడం కోసం ఈ పని చేస్తలేదయ్యా. సరిగ్గా నీ కూతురున్న వయసులోనే కొన్నేళ్ల క్రితం నా కూతురు యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. 5 ఏళ్లకే చచ్చిపోయినా 55 ఏళ్ళు వచ్చిన ఆ తీపి గుర్తులు నేను మర్చిపోలేకపోతున్నాను. అదే అదే నాతో ఈ పని చేస్తుందయ్యా. పద. సార్ ఈ పరిస్థితిలో మనకి హెల్ప్ చేయగలిగిన గవర్నర్ ఒకరే. నేను ఎలాగైనా గవర్నర్ కలవాలి. మీరు ఏదో ఒకటి చేసి నేను గవర్నర్ రూమ్ లోకి వెళ్ళేటట్టు చూడండి సార్. నువ్వు గవర్నర్ రూమ్ లోకి ఎలా వెళ్తావుగా? ఇది తప్ప మనకు వేరే దారి లేదండి. ఈ హెల్ప్ చేయగలిగింది ఒక్క పెద్దక్క మాత్రమే. వెళ్దాం పద. ఫోన్లే బాబాయ్ కొడుకు కదా, పని పాటు లేకుండా తిరుగుతున్నావని వాళ్ళతో నేను అబద్ధం చెప్పి మూగా చెవుడు కోటాలో షాప్ ఇప్పిస్తే నా ప్రాణాలు తీయకరా. నువ్వు చెప్పింది నేను కాదన్ను. నన్ను వదిలేసాయి. ఈ ఒక్క హెల్ప్ కనుక నువ్వు చేసి పెట్టావంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది దాని మొత్తం. ఒక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. ప్లీజ్ మధ్యలో నువ్వేంటయ్యా? అతనికేనక్క. నాకెవ్వరూ సాయం చేయక్కర్లేదు, నాకు తెలుసు. అక్క 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 నీకు దండం పెడతాను బాబు. ఇంకెప్పుడు నేను అడగను. ఆ మాస్టర్ అడగను. ఇంకెప్పుడు ఇబ్బంది పెడతా కదా. ఒక్కసారి నాకు మాస్టర్కి అక్క, ఒక్కసారి ఆ మాస్టర్కి ఇవ్వు. 1 minute. ఆగండి. సారీ, ఇది స్టాఫ్ లిఫ్ట్ అండి. మేము గవర్నర్ పర్సనల్ సెక్రటరీ అండి. ఓ అయితే రండి. ప్లీజ్ అక్క అక్క అక్క. నేనేం చేయలేనురా, నా వల్ల కాదు. నన్ను వదిలే. ఈ ఒక్కసారి హెల్ప్ చేసి పెట్టక్క. అక్క అంత మొండిగా మాట్లాడక ప్లీజ్. నన్ను విసిగించకరా. థ్యాంక్స్ అక్క. మాస్టర్కి ఇలాగ అడ్డంగా ఉంటే నా బండి ఎలాగెళ్తుంది? ఏమయ్యా అలా ఇంటిని చూడకపోతే కాస్త తీసేయవచ్చు కదా పెద్దదాన్ని. థ్యాంక్స్ అయ్యా. కాస్త తప్పుకుంటే నేను వెళ్తాను. త్వరగా వెళ్ళమ్మా. ప్లీజ్ 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 మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మీరు కూర్చోండి. నేనేం చేయను, మీరు కూర్చోండి. ప్లీజ్ 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 మేడం, మీరు కూర్చోండి ప్లీజ్. మేడం నా కూతురు కిడ్నాప్ చేసిన బ్లాక్మెయిల్ చేస్తున్నారండి.
ఎందుకు? మిమ్మల్ని చంపని. అవును మేడం, నా కూతురు ప్రాణాలు మీరే సేవ్ చేయగలరు మేడం. మిమ్మల్ని చంపబోతే నా కూతురు చంపేస్తాను బెదిరిస్తున్నారు మేడం. ఓకే, నేను ఇప్పుడే కమిషనర్తో మాట్లాడతాను. వద్దు 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 మేడం, వద్దు. మిమ్మల్ని చంపమని వాళ్ళు ఐ డోంట్ బిలీవ్ దిస్. నన్ను చంపన్నాడా? నిజమండి. ఓకే, మా ఆయనతో మాట్లాడతాను ఒకసారి. వద్దు వద్దు. ఎందుకు? కమిషనర్తో వద్దన్నారు. మా ఆయనతో మాట్లాడివ్వండి. మేబీ హీ కెన్ హెల్ప్ యూ. వద్దు. ఎందుకంటే మిమ్మల్ని చంపని చెప్పింది మీ హస్బెండ్. నాకు తెలుసు మీరు నమ్మరు, కానీ నిజం. మా మీకేమన్నా పిచ్చెక్కిందా? అవును, నాకు పిచ్చెక్కింది. ఐ మ్యాడ్ మేడం. నా కూతురు వైజయంతి మేడం, 4 ఏళ్ళు మేడం. ఆ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. తను కిడ్నాప్ చేశారు. అది బతుకుందో లేదో నాకు తెలియదు మేడం. మీరు నాకు ఏ ఫేవర్ చేయక్కర్లేదు మేడం. పోలీసులు ఫోన్ చేయక్కర్లేదు, కమిషనర్కి ఫోన్ చేయక్కర్లేదు మేడం. మేడం ప్లీజ్ ఓకే, ఒక సాయం చేయండి మేడం. మీరు మీరు దయచేసి ఈ మీటింగ్ రావద్దు మేడం. మేడం మీరు మీటింగ్ రాకపోతే నా కూతురికి 100 ఏళ్ళ ఆయుష్ మేడం. ఆ మీటింగ్కి దీనికి ఏమిటి సంబంధం? మీకైనా పిచ్చకి దానికి ఎవరు చెప్తాడు కదా మీటింగ్ రావద్దని. ఒకసారి నేను చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పకపోతే వాడిని చెప్పేస్తాడు. నీ మొగుడు గురించి నీకు తెలియదేమో, నాకు బాగా తెలుసు. వాడు ఏమైనా చేయగలడు. ఇంతకీ నా కళ్ళ ముద్ర దానిలో ఒక వెయిటర్ కాల్ చెప్పేశాడు. అంతేకాదు నీ సెక్రటరీ కూడా వాడి విషయం తెలిసిపోయినది. తన్ని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. తను బతుకుందని ఎవరు నాకు తెలియదు. చెప్తే అర్థం కాదా నీకు? అర్థం కదా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ మేడం. మీరు ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ బ్యాంక్ ఎంప్లాయ్ ఇంత సెక్యూరిటీ గవర్నర్ రూమ్లోకి రాగలిగాడంటే అది ఒక గన్ తోటి. ఇప్పుడు కూడా నమ్మరా మేడం? మేడం మీ హస్బెండ్ మిమ్మల్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నా నాకు తెలియదు, కానీ నా కూతురు బతుకుంటాను నాకు ముఖ్యం. Yes. నా కూతురు బతుకుంటాను నాకు ముఖ్యం. దానికోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. అమ్మయ్యా వచ్చావా? లోపలికి వెళ్ళిన వాడికి బయటకు వస్తావా లేదని నాకు ఒకటే టెన్షన్గా ఉందయ్యా. గవర్నర్ గారు ఏమన్నారు? చెప్పాల్సినంత చెప్పాను. తర్వాత నిర్ణయం ఆవిడ చేతిలో ఉంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది ఆవిడ నమ్మి కాన్ఫరెన్స్కి రాలేదనుకో, ఓకే. వస్తే తప్పదు, చంపేస్తాను. నా కూతురు జాగ్రత్త. అయ్యా, ముహూర్తానికి టైం అవుతున్నది. వచ్చి వధువులను ఆశీర్వదించి వెళ్ళండి. వెధవ కూడా ఎవరు పెళ్లివారో ఎవరు కాదో తెలియటం లేదు. ఏడి టాయిలెట్లో ఉన్నాడు. కాన్ఫరెన్స్కి ఇంకా 10 minutes టైం ఉంది. ఈ టైంలో వాడిని విడిచిపెట్టే చాలా పెద్ద రిస్క్. టాయిలెట్స్ ఎక్కడ? చక్రి,
పదండి.